హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మీ క్షేమాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యములో లూకా సువార్త 22 అధ్యాయము 53వ వచనం. లూకా సువార్త 22:53. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అనెను. దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బంధించటానికి, సిలువ వేయటానికి ఇస్కరియోతు యోధాను ఆధారంగా చేసుకుని ప్రధాన యాజకులు, కొద్దిమంది సైనికులు ఆయన్ను ప్రార్థనలో ఆ యొక్క ఒలీవల కొండలో ఉండగా బంధించటానికి రాత్రి వేళ వచ్చారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన మాట్లాడుతూ పలికిన మాట, నేను ప్రతిదినము దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మానవ లోకములో ఉన్న మనుష్యులు వాటిని అనుభవించారు ఆ కాలములో. అయితే ఆ సమయంలో ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరు ఆయన్ని పట్టుకొనలేకపోయారు. ఎందుకంటే ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడిగా ఉన్న కారణాన్ని బట్టి వారు ఆయన యొద్దకు వెళ్ళలేకపోయారు. ఒకానొక సమయంలో బంట్రోతులను పంపించారు ఆయన్ని పట్టుకురమ్మని. కానీ వెళితే బంట్రోతులు బోర్ల పడిపోయారు. వారు తిరిగి వచ్చి ప్రధాన యాజకులతో ఆయన మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేకపోతున్నారు అని ఆయనను గురించి సాక్ష్యము చెప్పారు. అయితే ఇప్పుడు బందిపోటు దొంగను బంధించినట్లుగా వారు కత్తులతోనూ గుదేలతోనూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, కారణమేమనగా ఆయన్ని మనం పట్టుకోగలమా లేదా అనే సంశయం వారిలో ఉన్నది. అయితే ప్రభు అయిన దేవుడు సిలువకు ఎక్కాలి కాబట్టి ఇప్పుడు పరిపూర్ణమైన మానవుడిగా ఆయన అయిపోయారు. అందువల్ల వారు ఆయనను బంధించగలిగారు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ఇలాగున బంధించబడటానికి ప్రధాన యాజకుల చేతుకు, శాస్త్రుల చేతుకు అప్పగించబడటానికి కారణం మానవ విడుదల కొరకు. మానవులైన మనము పాపులం. మనలో పాపమున్నది, మనం పాపం చేస్తున్నాం. మనలో మంచివాడు ఒక్కడు కూడా లేడు. ప్రియులారా, ఎంత పెద్ద విద్యావంతులైన అధికారులైనా, దేశాధికారులు, దేశ రాజులు, రాష్ట్ర రాజులు, జిల్లా రాజులు ఎంతమంది అయినా మానవ లోకములో జీవిస్తున్న మనుష్యులు పాపులే. ఈ పాపం నుండి మానవుణ్ణి విడుదల చేయటానికి క్రీస్తు ప్రభువు ఈ దినమున బంధించబడ్డారు. ఆయనను సిలువ వేయుటకు తీసుకొని వెళుతున్నారు. మొదట పిలాతు యొద్దకు
ఆ తర్వాత హేరోది యొద్దకు, ఈ విధముగా ఆయన్ను గొల్గొతా కొండ పైన సిలువ వేయటానికి వారు తీసుకెళ్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియా స్నేహితులారా, క్రీస్తు బంధించబడినది కేవలం నీ బంధకాల నుండి నిన్ను విడుదల చేయటానికే. ఆయన బంధించబడటానికి కారణం మనము బంధకముల్లో ఉన్నాం. ఎలాంటి బంధకములంటే, ఒకటి పాప బంధకము, రెండవది మరణ బంధకము, మూడవది అపవాది బంధకము. అందుకే లేఖనముల్లో పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. రెండవది ప్రియులారా, మరణ బంధకం. జీవితకాలం అంతా పాపము వలన వచ్చే శిక్ష, నరకాగ్ని, అగ్నిగుండము, ఆ బంధకాల్లో మనమున్నాం. మూడవది మన చేత పాపము చేయించువాడు అపవాది, వాని బంధకాల్లో మనం ఉన్నాం. ఈ మూడు రకాల బంధకాల నుండి మనలను విడిపించటానికి ఈ లోకములో శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుల చేత బంధించబడటానికి కారణం నిన్ను ఆ బంధకముల నుండి విడుదల చేయటానికే. ఆయన సిలువకెక్కింది పాప బంధకముల నుండి నిన్ను విడుదల చేయటానికి, మరణ బంధకముల నుండి నిన్ను విడుదల చేయటానికి, అంతేకాదు అపవాది బంధకము నుండి నిన్ను విడుదల చేయటానికి క్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించబడ్డారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో క్రీస్తును నమ్మితే ఈ మూడంతల బంధకాల నుండి నీ విడుదల పొందగలవు. ఒకవేళ క్రీస్తును త్రోసివేస్తే ఈ బంధకాల్లో నీవు నిలిచిపోయి చివరికి అగ్నిగుండం పాలవుతాం. కాబట్టి ఆలోచించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ పాప బంధకముల నుండి, మరణ బంధకముల నుండి, అపవాది బంధకముల నుండి మీరు విడిపించబడతారు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వినేవారు ప్రతివారు క్రీస్తు నా కొరకు బంధించబడ్డాడు, నన్ను బంధకముల నుండి విడుదల చేయుటకు అని గ్రహించి క్రీస్తును నమ్మి రక్షించబడి పాప విమోచన పొంది వారి జీవితాల్లో నిత్యత్వాన్ని పొందగలిగే అనుభవం దయచేయండి. వాక్యమును ముద్రించండి. వింటున్న ప్రజలందరినీ, వారి కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా